రాజకీయ వార్తలల్లా ఏమైనా హైలైట్ వార్తున్నది అంటే గిదేనేమో అని అనిపిస్తుంది. గట్లనే ఇవాళ గిదొక్క రకంగా బ్రేకింగ్ వార్త అని కూడా చెప్పుకోవచ్చేమో. అయినా అన్న గట్లెందుకు చేసిండన్నట్టు దీని వెనక ఏమైనా మతలబు ఉన్నదా? అయినా అన్నెందుకు చేయొద్దు? ఇప్పుడు అన్న ఆలోచనకు పబ్లిక్ ఎట్లా సోచాయిస్తానన్నట్టు ఇక్కడ మరి మంచేంది చెడేంది? ఇప్పుడు గిదే ముచ్చట మీద రాజకీయ లీడర్లు ఏమనుకుంటాండ్రు? అయ్యో గంతగరం మీద చూడకుండ్రి, అస్సలు ముచ్చటకే వస్తాన్నా. ఇక వార్త ఏందో చూసొద్దాం పాండ్రి. ఎట్లా అనుకున్నాడో ఏందో తెలియదు కానీ ఇగో ఇప్పుడు మన తెలంగాణలో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది అంటే ఇది గీ ముచ్చట్లే అని చెప్పాలి. అవో గిడ కనబడేది మన గద్దరన్ననే కదా. అవో గద్దరన్నేమో మాట్లాడుతాండు, ఇందాం పాండ్రి ఒక పది. తెలంగాణ సాధించి 10 ఏళ్ల పండుగ జరుగుతున్న సమయంలో అనేక మంది అమరవీరులైనటువంటి తెలంగాణలో 69 బ్యాచ్లో అనేక మంది తుపాకుల గుండెకు ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణలో, దాని తర్వాత వచ్చిన నక్సల్ బరి ఉద్యమంలో నెత్తురు చుక్కలు రక్తం చుక్కలు తడవని తెలంగాణ ప్రాంతం లేని ప్రాంతంలో మళ్ళీ రెండో దశలో సుమారు ఎన్నడూ కనివిని ఎరగనటువంటి ఉద్యమ రూపం 2000 మంది విద్యార్థులు ప్రజలు వాళ్ళు పెట్రోల్ పోసుకొని ఆహుతైనప్పుడు జై తెలంగాణ అనే ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో పాటగా లక్షలాది మంది ప్రజలు వచ్చినాం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, మా భూములు మాకు, మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా పాలన మాకు, ఈ దొరల రాజ్యం వద్దని వచ్చిన సమయంలో తెలంగాణలో ప్రజల పరిపాలన రాలేదు. తెలంగాణలో ప్రజల పరిపాలన అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి భూమి, అడవి, నీళ్లు, ఉద్యోగము, పౌర హక్కులు, ఎన్వైరన్మెంట్, ఫైనల్గా జీవించే హక్కు రాలేదు. అందుకే గద్దర్ అగో గదన్నట్టు అసలు ముచ్చట. అరే ఇప్పుడు గద్దరన్న చెప్పిన ముచ్చట కూడా జరిగినంత వాస్తవమే అని చెప్పుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ కోసము, నీళ్ల కోసము, భూముల కోసము, బుక్కడి బువ్వ కోసము ఎంతో పోరాటం చేసి చాలా మంది అమరులు వాళ్ళ పానాలు ఇడిచి మరి ఇలా తెలంగాణ తీసుకొచ్చులు. కానీ ఒకప్పుడు చేసిన అమరవీరుల త్యాగాలకు ఇలా మన తెలంగాణ సర్కారు ఏం చేసిందో తెలియదు కానీ గిట్లా అని చెప్పేసి అన్న ఒక పార్టీ పెట్టిండట. ఇక పార్టీ పేరు ఏంటంటే గద్దర్ ప్రజా పార్టీ అన్నట్టు. పార్టీ నా పేరు గుమ్మడి విఠల్ రావు, నా పాట పేరు గద్దర్. అందుకే ప్రజలు నాకు ఇచ్చింది గద్దర్ పాటల పేరు ఇచ్చారు. ఆ పాటని ఈ 77 ఏళ్ల గద్దర్ 6 తుపాకు గుండ్లు తూటాలతో రక్తం మడుగులో మునిగి ఒక తుపాకీ తూట ఇంకా కూడా వెన్నపూసలో పెట్టుకొని మీ ముందు చెప్తున్నాను. సత్యే ముందు చెప్పుతున్నా, సత్యమే చెప్పుతున్నా, నేను సత్యే ముందు చెప్పుతున్నా, సత్యమే చెప్పుతున్నా, నా ప్రజలారా ఆలకించుడో నా తల్లులారా. ఇప్పుడు ఈ దశలో 77 ఏళ్లకు ప్రజల పార్టీ, దోపిడి పార్టీ కాదు, ఆ దోపిడీల పార్టీ పోవాలని తెలంగాణలో ప్రజల పార్టీని స్థాపించడం కోసం ఈరోజు మన ఢిల్లీ నగరానికి వచ్చాను. మరి ఇప్పుడు తెల్లారలేతకి తెలంగాణలో ఇగో ఇటు దిక్కు చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ, మరి అటు దిక్కు చూసుకుంటే కమలం పార్టీ. ఇక ఈ 2 పార్టీ నడమల మీరు ఎన్ని కొట్లాటలు చేసినా ఎన్ని ఏం మాట్లాడినా రేపటి రోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అని చెప్పేసి గట్టిగా బల్ల గుద్ది మరి చెప్తున్నారు బీఆర్ఎస్ పెద్ద సార్లు. మరి ఇవన్నీ ఇప్పుడు పక్క పెట్టి ఇక మొన్నటిదాకా మన కాంగ్రెస్ పార్టీలో పని చేసిన మన గద్దరన్న ఇప్పుడు ఈ పార్టీ పెట్టడానికి అసలు కారణం ఏందంటే ఇదిగో ఈ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ కోసము ఈరోజు నేను ఈ అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. ఇదే కాలంలో కమిషనర్ గారిని కూడా నమస్కరించి కౌగలించుకొని దండం చెప్పి, అయ్యా ఈ ప్రజల పాటను పాటలు పాడుకుంటే జీవించే ఈ మనిషిని స్థాపించమని నమస్కారం చెప్పాను. గదన్నట్టు అసలు ముచ్చట.
అరే తెల్లారులైతే గిన్ని లొల్లులు గిన్ని పంచాయతీలు అయితే అంటే అవో ఏ లీడర్ చూసినా మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కానీ ఆఖరికి మాత్రం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అవో అట్లాంటిది మరొకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన గొంతును ఒక ఆయుధం లెక్క చేసుకొని గద్దరన్న చాలా మందిని ఉద్యమంలో ముందడికి నడిపిండు. అవో అసొంటిది మరి అన్న కూడా ఇవాళ ఒక పార్టీ పెట్టడానికి కారణం ఏంది, మతలబ్ ఏంది, అసలు ఇలా మంచి ఉందా చెడు ఉందా అని చెప్పేసి పబ్లిక్ చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. మరి ఇలా మంచి ఏందో చెడేందో తెలియదు కానీ ఎన్నికల దగ్గరకు వస్తానే కాబట్టి చాలా మంది లీడర్లు చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక అందులో ఇదొక ముచ్చట అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు.